హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ టోనీ థామస్, సురాజ్ అండ్ చరణ్ యాక్ట్ చేసే లైక్ మలయాళంలో వచ్చిన లైక్ నరివేట అనే మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలని నాకైతే లైక్ ఫస్ట్ హాఫ్లో పెద్ద స్టోరీ అంటే ఏముండదు, బట్ ఒక డీసెంట్ సెకండ్ హాఫ్ లేకపోతే ఒక బాగుండే ఒక సెకండ్ హాఫ్ కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ స్టోరీ మనం చూసుకుంటే కనుక లైక్ 2003లో కేరళలో లైక్ వయనాడ్లో జరిగిన ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఈ మూవీని అయితే తీయడం అయితే జరిగింది. సో లైక్ ఆ వయనాడ్లో ఒక ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ ఫారెస్ట్ ఏరియాస్ అయితే ఉంటారు. సో వాళ్ళందరికీ గవర్నమెంటల్ ఇల్లులు కట్టిస్తారని చెప్తుంది, బట్ గవర్నమెంట్ అయితే కట్టించదు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. లైక్ 1 year 2 years అయితే అవుతుంది, బట్ ఫైనల్గా వాళ్ళకైతే ఇల్లులు అనేవి రావు. సో అప్పుడు ఆ ట్రైబల్ పీపుల్ అందరూ వాళ్ళైతే గవర్నమెంట్కి అగేన్స్ట్గా అయితే అవుతారు. సో అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే లైక్ కొంతమంది పోలీసులు అయితే పంపుతుంది. లైక్ ఎందుకు అంటే కనుక సో ఆ గ్రూప్ని కంట్రోల్ చేయడానికి. సో ఆ గ్రూప్లో మన హీరో అయితే ఉంటాడు. బేసికలీ మన హీరో ఒక కానిస్టేబుల్. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ యొక్క సెకండ్ హాఫ్, బికాస్ ఫస్ట్ హాఫ్లో పెద్దగా స్టోరీ అంటూ ఏమైతే ఉండదు, బట్ సెకండ్ హాఫ్ అయితే బాగుంటుంది. సో ఈ మూవీలో ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఉంటారు, లైక్ టోనీ థామస్, సురాజ్ అండ్ చరణ్. సో ముగ్గురు వాళ్ళ క్యారెక్టర్స్ అయితే బాగుంటాయి. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ కూడా అయితే బాగుంటుంది, బట్ ఆ ట్విస్ట్ కూడా ఎవరైతే మనం ఎక్స్పెక్ట్ చేయము. సో అది ఈ మూవీలో ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ క్లైమాక్స్ కూడా అయితే బాగానే ఉంటుంది. లైక్ ఇది ఒక కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ ప్లస్ ఇది ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. సో లైక్ మావోయిస్ట్ గ్రూప్ కానీ, ట్రైబల్ గ్రూప్ కానీ, లైక్ గవర్నమెంట్ కానీ ఇలా కొంచెం సెన్సిటివ్ సబ్జెక్ట్. సో దాని తగ్గట్టు డైలాగ్స్ కూడా కొన్ని అయితే కొంచెం హార్ష్గా అయితే మనకైతే అనిపిస్తాయి. సో టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. లైక్ ఆ గ్రూప్ని జనాలను కంట్రోల్ చేయడానికి పోలీసులు గన్ ఫైరింగ్ అవి చేస్తుంటారు కదా, సో ఆ షార్ట్స్ అయితే లైక్ మూవీలో బాగానే అనిపిస్తుంది. లైక్ అది కట్ చేసిన విధానం కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ మనకైతే కొంచెం బాగానే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్లో పెద్దగా స్టోరీ అంటూ ఏముందో. సో హీరోకి ఎందుకంటే హీరోకి ఈ పోలీస్ జాబ్ జాయిన్ అవ్వడం అనేది ఇష్టం లేదు, బికాస్ హీరోకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది అండ్ ఫ్యామిలీ కూడా ఉంది. జస్ట్ కొంచెం నీకు ఎలా పిల్లనిస్తాను అని చెప్పి హీరోయిన్ వాళ్ళ నాన్న అయితే అడుగుతారు. సో అప్పుడు హీరో వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్కి అయితే చూస్తే ఇదంతా ఫస్ట్ హాఫ్లో అయితే ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్లో పెద్దగా స్టోరీ అంటే ఏముండదు. సో ఫస్ట్ హాఫ్ మనం తీసేస్తే డైరెక్ట్ సెకండ్ హాఫ్ చూసినా సరే ఈ మూవీ మనకైతే అసలు కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో బికాస్ స్టోరీ అంతా మెయిన్ కాన్ఫ్లిక్ట్ అంతా సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఓపిక పట్టి చూస్తే కనుక మనకు సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేస్తాం, బట్ ఫస్ట్ హాఫ్లో బేసిక్గా స్టోరీ అంటూ ఏమైతే పెద్దగా అయితే ఉండదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఇందా చెప్పినట్టు లో ఫస్ట్ హాఫ్ బట్ ఒక డీసెంట్ సెకండ్ హాఫ్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే అడల్ట్ కంటే ఏమైతే ఉండదు, కొంచెం రక్తం తెలిసిన ఆ బ్లడ్ షెడ్ సీన్స్ ఉంటాయి కదా, సో అవి కొంచెం తప్ప అడల్ట్ సీన్స్ అంటే ఏమైతే ఉండదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేం వేరే సినిమా రివ్యూస్ కొనుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.